హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఎట్టకేలకు నోరు విప్పారు. బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో కీలక సమాచారం రాబట్టారు. బ్యాంకు లాకర్ ఓపెన్ చేసేందుకు ఏసీబీ కార్యాలయం నుండి ఆయన్ను బయటకు తీసుకెళ్లారు అధికారులు. 17 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి భారీగా నగదును సీజ్ చేశారు. ఇక దాదాపు 14 గంటలుగా ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో ప్రశ్నించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఎట్టకేలకు నోరు విప్పారు. బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో కీలక సమాచారం రాబట్టారు అధికారులు. బ్యాంకు లాకర్ ఓపెన్ చేసేందుకు ఏసీబీ కార్యాలయం నుండి ఆయన్ను బయటకు తీసుకువెళ్లారు. 17 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి భారీగా నగదును సీజ్ చేశారు. ఇక దాదాపు 14 గంటలుగా ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో బాలకృష్ణను ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఎటువంటి నిజాలను వెలువరించారు? దాదాపు ఉదయం నుంచి కూడా ఆయనని హెడ్ ఆఫీస్లోని ఏసీబీ కార్యాలయంలో విచారించారు. విచారణ అనంతరం కొద్దిసేపటి క్రితమే ఆయనకు సంబంధించిన లాకర్లు ఓపెన్ చేయడానికి ఏసీబీ అధికారులు తీసుకెళ్లడం జరిగింది. ఆ లాకర్లో ఓపెన్ చేసిన తర్వాత ఆ లాకర్లో ఎలాంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా నగదు, బంగారు ఆభరణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా చెక్ చేస్తున్నారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లి 4 లాకర్లు గుర్తించడం జరిగింది. ఆ లాకర్లను ఓపెన్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. దీనిపైన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు దాదాపు ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో బాలకృష్ణ ఇంటితో పాటు మరో 16 చోట్ల సోదాలు నిర్వహించినట్టు, అందులో దాదాపు మొత్తం ₹1 కోటి నగదు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 2 కిలోల బంగారు ఆభరణాలు, అదేవిధంగా 6 కిలోల వెండికి ఆర్గ్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. వీరన్నిటిని కూడా మొత్తం 8 కోట్లు, ప్రభుత్వం విలువ ప్రకారం 8 కోట్ల విలువైన డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ దాదాపు ఒక 70 నుంచి 100 కోట్ల వరకు కూడా ఇప్పుడు సీజ్ చేసిన ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరుగా బాలకృష్ణకు సంబంధించిన బాధితులు కూడా బయటకు వస్తున్నారు. ఈయన అన్ని ఇల్లీగల్కి సంబంధించిన కోర్టు వ్యవహారంలో ఉన్న ల్యాండ్ వ్యవహారాలను కూడా వాటిలో ఇన్వాల్వ్ అయ్యి వాటికి పర్మిషన్లు ఇచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన ఏసీబీ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఈ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్కి సంబంధించి బాలకృష్ణ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇంకా సమాచారం సేకరిస్తున్నారు. ఇతనికి సంబంధించిన బినామీల పైన కూడా ఆరా తీస్తున్నారు. ఈయన ఎవరెవరి దగ్గర బినామీగా ఆస్తులు కూడబెట్టారు, ఇన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో చాలా అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి ఆరోపణలు రావడంతో 2 రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు ఈయన పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. ఆ రియల్ ఎస్టేట్లకు సంబంధించి గత ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్న వ్యక్తులే దీంట్లో కీలకంగా ఉన్నారు. ఈయన వెనకాల ఉండి నడిపించారని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మొత్తం ఆరాధిస్తున్నారు. బాలకృష్ణకు సంబంధించి ఎవరెవరితో ఈయన ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు, ఈయనకు సంబంధించిన అప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో చాలా అక్రమాలు జరిగాయి. హైరేజ్ అపార్ట్మెంట్స్, ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 నుంచి బాగా హైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా విపరీతంగా చుట్టుపక్కల హైదరాబాద్కి సంబంధించి చుట్టుపక్కల కట్టడం జరిగింది. వాటికి సంబంధించి అనుమతులన్నీ కూడా బాలకృష్ణనే ఇచ్చాడు. సరైన అనుమతులు లేకుండా కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాలకు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. వాటిని అన్నిటిలో ఇతను ఇన్వాల్వ్ అయ్యి లంచాలు తీసుకొని ఈ అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా అప్పుడు గతంలో ప్రభుత్వంలో 2 రియల్ ఎస్టేట్ సంస్థలు బాగా అవా సృష్టించాయి. ఎందుకంటే చాలా కన్స్ట్రక్షన్స్ వాలివే నిర్మించారు తెలంగాణలో. వాటికి సంబంధించిన
దాంట్లో ఈయన పెట్టుబడి పెట్టారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులకి సమాచారం అందింది. దానికి సంబంధించి ఎవరి పేరు పైన పెట్టుబడి పెట్టాడు, ఎంత పెట్టుబడి పెట్టాడు, దీని వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే ఈయనకు ముందే అన్నీ తెలుసు కాబట్టి బినామీలను సృష్టించుకొని ఆ బినామీల పేర్లతోనే ఈ పెట్టుబడి పెట్టినట్టుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 16 మంది అంటే ఈయన ఇంటితో పాటు మరో 16 ఇళ్లలో సోదాలు జరిగాయి. అక్కడ ఎలాంటి కీలకమైన డాక్యుమెంట్లు దొరికాయి, అక్కడ ఏమైనా నగదు దొరికిందా అనేది కూడా పూర్తిగా ఇంకా ఏసీబీ అధికారులు చెప్పలేదు. కానీ పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దాదాపు ఇప్పటి వరకు సీజ్ చేసిన అన్ని ఆస్తులు, ఆ బంగారు ఆభరణాలు, నగదు, దానికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆయన లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత మరిన్ని ఇంకా ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బినామీలే, ఎందుకంటే ఈయనకు సంబంధించిన 10 మంది బినామీలు ఉంటుంటారు. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో వాళ్ళ పేరుతోనే పెట్టుబడి పెట్టి ఉంటారు. గత ప్రభుత్వంలో ఈయనకు చాలా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. హెచ్ఎండిఏ అధికారులు కూడా ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈయన చెప్పిందే నడిచింది కాబట్టి ఆయన చెప్పినట్టు మేము పనిచేశాము, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా కొంతమంది ఇప్పటికే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈయనతో దగ్గరగా ఉండి ఏదైతే ఫైల్స్ మూవ్ చేశారో ఇల్లీగల్గా, అక్రమంగా అనుమతులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏ విధంగా వచ్చింది అనేది కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఎందుకంటే కోట్ల రూపాయలు ఈయన వసూలు చేశాడు, ల్యాండ్స్ కొన్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల 90 ఎకరాలకు సంబంధించిన విలువైన భూములు ఈయన పేరు మీదనే డైరెక్ట్ ఉన్నాయి, కొన్ని బినామీ పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలోనే ఈయన కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. దానిపైనే సమాచారం ఇచ్చారు. ఇప్పటికీ ఏసీబీ అధికారులు